హలో హాయ్ వెల్కమ్ టు సాన్షి టాక్స్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిందండి మేమైతే జూకి వచ్చి. అండ్ శివ నేను కలిసి అయితే ఇదే ఫస్ట్ టైం రావడం పాపని తీసుకొని. సో ఇంకా వదిన వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకొని వచ్చారు, అందరం కలిసి వెళ్ళాం బైక్స్ మీద. సో వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 4:30 అరౌండ్ అయిపోయింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ ప్లాన్ చేసుకుంటే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద యానిమల్స్ అన్నీ క్లోజ్ చేశారు గేట్స్. సో మేము చూడలేకపోయాం. సో అందుకనే మీకు చెప్తున్నాను, కొంచెం ఎర్లీగా వెళ్తే మనం అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మేమైతే ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళాం. సో పిల్లలు అవి చూస్తూ ఎంజాయ్ చేశారు. అవి అవి కూడా కట్టేశారనమాట ఆ టైంకి, ఎందుకంటే 4:45 అయింది అనుకుంటా, ఆ టైంకి కట్టేశారు. సో అవి దగ్గరికి అయితే రాలేదు, దూరం నుండి చూసి పిల్లలైతే సరదా పడ్డారు. ఇంకా అక్కడి నుండి మనకి నడిచేసరికి చాలా టైం అయిపోతుంది కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్తేనే బెటర్ అని నా సజెషన్. సో ఇప్పుడైతే మంకీస్ చూపిస్తున్నా. షన్వికి మంకీస్ అంటే చాలా ఇష్టం. మొబైల్లో చూసి కూడా అమ్మ మంకీ మంకీ అని అరుస్తూనే ఉంటుంది. సో ఎలా ఎక్సైట్ అవుతుందా అని చూసి మేమైతే ఫస్ట్ అక్కడికి తీసుకొని వెళ్ళాం. సో దానికంటే మేమే ఎక్సైట్ అయ్యాం, అదేమో కూల్గా ఉంది, ఏదో చూసానులే అన్నట్టు ఉంది చూడండి. అండ్ అక్కడ నుండి మనకి పక్కనే చింపు కూడా ఉంది. సో చింపుకి ఏంటంటే ఎవరో కొబ్బరి చిప్ప వేశారు. సో అది తీసుకొని చూపిస్తే చూడండి, నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు దొరికింది అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. పక్కన ఎవరు వచ్చినా సరే పట్టించుకోకుండా చక్కగా తన సౌకర్యంగా పైకెక్కి చూడండి ఎలా తింటుందో. చాలా ముచ్చట అనిపించింది దీన్ని చూసి. అండ్ అక్కడ నుండి పక్కనే మనకి బ్లాక్ ప్యాంథర్ ఉంది. అది తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి, మీకు తెలిస్తే కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో చూడండి చాలా కోపంగా చూస్తుంది, ఎందుకంత కోపమో నాకు అర్థం కాలేదు. అంటే బహుశా వీడియో అంత క్లారిటీ రాలేదు, బట్ మీకు చూపిస్తా, ట్రై చేస్తా. చూడండి ఎలా చూస్తుందో, కోపంగా అయితే చూస్తుంది. ఇది కవర్ అయిపోయిన తర్వాత పక్కనే ఒక ఉంది, ఏంటో అది నాకు తెలీదు. సో రౌండ్స్ అయితే వేస్తుంది ఎక్సర్సైజ్ చేసినట్టు, మేబీ తిన్నాక అలవాటేమో. సో అలా రౌండ్స్ వేస్తూనే ఉంది. దీని పేరు అయితే నాకు తెలీదు, మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. సో పక్కనే ఉన్న చిరుత దగ్గరికి వెళ్ళాం. షన్వి ఏమో అది చూసి టాగా అంటుందే ఉంది, టైగర్ అనుకొని. ఇంక పక్కనేమో బర్డ్స్, రకరకాలైన బర్డ్స్ అన్నీ మనకి జూలోనే కనిపిస్తాయి కదా, చాలా క్యూట్ అనిపిస్తాయి, ఎంత బాగుంటాయి, కలర్ఫుల్గా అనిపిస్తాయి. నాకైతే చాలా ఇష్టం. బెస్ట్ పార్ట్ ఆఫ్ జూ ఏంటంటే నాకు ఈ బర్డ్స్, ఇంకా బటర్ఫ్లైస్, ఆబ్వియస్లీ డీర్స్, ఇవైతే నాకు చాలా ఇష్టం, కూల్గా ఉంటాయి. సో ఇవన్నీ కవర్ చేస్తూ పిల్లల్ని తిప్పుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయారు, మేము కూడా టైర్డ్ అయిపోయాము. అయినా సరే వచ్చాం కదా మొత్తం కవర్ చేయాలని చెప్పి పట్టుదలతో అయితే తిరిగాము. షన్వి ఏమో వాళ్ళ అత్తతో పట్టుకొని తిరుగుతుంది. ఇంకా నేనైతే వీడియోలో కనిపించింది, ఎందుకంటే నేనే కదా తీస్తున్నాను. సో ఇవి చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా బర్డ్స్ అని. నాకైతే చాలా చాలా ఇష్టం ఇవి. అండ్ ఇవైతే మన డేర్స్, ఇన్నోసెంట్ అనిపిస్తాయి నాకు ఇన్ని చూస్తే. బిస్కెట్స్ ఇచ్చినా చక్కగా తిన్నాయి. అండ్ లాస్ట్లీ ఇదేంటంటే నీటెనుగు. ఇక్కడికి వచ్చాము, కాసేపు అలా చూసాము. ఇక్కడ కూడా ఏంటంటే ఆపోజిట్లోనే బటర్ఫ్లై వరల్డ్ ఉంటుంది, అది కూడా ఏంటంటే ఆ టైంకి క్లోజ్ చేసేసారండి. అదే చాలా బాధ అనిపించింది, డిసప్పాయింట్ అయ్యాం మేమైతే. పిల్లలకు కూడా బటర్ఫ్లైస్ అంటే ఇష్టం కదా, లోపల ఉంటే అట్లీస్ట్ చూపించవచ్చు, తిరగొచ్చు లోపల అనుకున్నాం. బట్ అది కూడా క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే అప్పటికి 5:45 అయిపోయింది మేమంతా నడిచి వచ్చేసరికి. అండ్ అక్కడ సరేలే ఇంకోసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ఎర్లీగా వద్దామని ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇది జిరాఫీ అనమాట. సో జిరాఫీని కూడా కవర్ చేస్తూ పిల్లలకి చూపిస్తూ ఇంకా సరే వెళ్ళిపోదాం అనే టైంలో బీచ్కి వెళ్ళి కాసేపు కూర్చుందాం అని చెప్పి వ్యూ పాయింట్కి అయితే మేము వచ్చేసాం. అండ్ వ్యూ పాయింట్లో చూడండి షన్వి ఎలా అయిపోయిందో, ఫుల్ టైర్డ్ అయిపోయింది, నన్ను కొట్టేస్తుంది. అప్పటికి లాలా వెళ్దాం అంటుంది. లాలా అంటే ఇంకేం కాదు, బీచ్ అనమాట. సో బీచ్కి వెళ్దాం, ఈ నైట్ టైము స్విమ్మింగ్ చేయాలన్నట్టు మాట్లాడుతుంది. బట్ నాకు అవ్వలేదు, ఇంక ఓపిక లేక మేము కిందకి దిగలేదనమాట. అక్కడే కాసేపు అలా ప్రశాంతంగా గాలిని ఆస్వాదిస్తూ బీచ్ని చూస్తూ కాసేపు అలా హ్యాపీగా గడిపి టైము ఇంకా ఇంటికైతే బయలుదేరాం. అండ్ తెలుసు కదా మనకి వైజాగ్లో ఏది ఎలా ఉన్నా సరే బీచ్కి వస్తే మన మైండ్ ఎంత రిలాక్సేషన్గా ఉంటుందో. సో అదే మాకు కూడా జరిగింది, ఎంత టైర్డ్ అనిపించలేదు. అక్కడికి వచ్చి చూసేసరికి షుండి శివ అయితే ఏకంగా హ్యాపీగా చేరబడిపోయారు. ఇంకా అలా లైట్స్ని, ఆ బీచ్ని, అంటే గాలిని ఆస్వాదించి మేమందరం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి, ఎందుకంటే ఆల్మోస్ట్ పిల్లలకి తినే టైం అనమాట. సో అందుకని బయలుదేరిపోయాం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ thank you so much for supporting me, and please subscribe for more videos. Thank you so much for watching this video. Have a nice day, and thank you. Bye bye.